వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. కొంతమంది ఎలా ఉంటారంటే, అరే తప్పులు చేసేద్దాం, క్షమాపణలు చెప్పేద్దాం. ఎందుకు అంటే, మనం ఎంత తప్పు చేసినా కానీ మనల్ని ఇష్టపడే వాళ్ళు ఒక క్షమాపణ చెప్పంగానే క్షమించేస్తారు అని చెప్పేసి చాలామంది అపోహలో, భ్రమలో బతుకుతూ ఉంటారనమాట. కానీ ఎప్పుడూ కూడా మనల్ని ఇష్టపడే వాళ్ళని మనము సంతోషపెట్టాలి అనంటే కేవలం క్షమాపణలు మాత్రమే సరిపోదు. మీరు ఎన్ని తప్పులు చేసినా ఒక క్షమాపణ అడిగారు అనంటే, వాళ్ళు మిమ్మల్ని క్షమించేస్తున్నారు అనంటే, ఒకసారి ఆలోచించండి. మీ మీద ఉన్నటువంటి ప్రేమని, మీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని మీరంటే ఎంత విలువిస్తున్నారు అనేదాన్ని గుర్తించండి. అంతేగాని దాన్ని చులకన చేయకండి. ఎప్పుడూ కూడా క్షమాపణ అనేది మరొక తప్పుకి పునాది కాదు. క్షమాపణ అనేది నీలో ఉన్నటువంటి మార్పుకి పునాది కావాలన్నమాట. మళ్ళీ మళ్ళీ క్షమించేస్తున్నారు అనంటే మళ్ళీ మళ్ళీ నీ తప్పుల్ని యాక్సెప్ట్ చేసేస్తున్నారు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే నీ తప్పులతో సహా నిన్ను ఇష్టపడుతున్నారు. నీ తప్పులతో సహా నిన్ను స్వాగతిస్తున్నారు. కాబట్టి మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేసి వాళ్ళని బాధపెట్టి వాళ్ళని కోల్పోయే అంతదాకా మీ ఏదైతే గుణం ఉందో దాన్ని పెంచుకోమని అర్థం కాదు. క్షమించేస్తున్నారు అనంటే నీలో మార్పు కలుగుతుందేమో అన్న ఒక ఆశతో క్షమిస్తున్నారు. మార్పు వస్తే నీ అంత మంచివాళ్ళు ఉండరు అని నమ్మకంతో నిన్ను క్షమిస్తున్నారు. ఖచ్చితంగా నీలో మార్పు అనేది మొదలవుతుంది అన్న ఒక హోప్‌తో, ఒక నమ్మకం అనేది వాళ్ళు పెట్టుకుంటున్నారనమాట. ఆ నమ్మకానికి పునాది వేసి, నీళ్లు పోసి ఒక వృక్షంలాగా చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆ వృక్షాన్ని పెంచి పెద్దగా అయ్యేలాగా చేయాల్సిన బాధ్యత అంతా కూడా నీ మీద ఉంది. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు అంటే, ఏం పర్లేదులే ఈ చిన్న తప్పే కదా! మరలా క్షమించేస్తారులే అని దాన్ని లీనియన్స్‌గా అంటే ఎన్నిసార్లు చేసినా వాళ్ళు క్షమించేస్తారు అని చెప్పేసి చాలా తేలికగా దాన్ని తీసుకుంటున్నావు. ఆ తేలికగా తీసుకునేతనం ఏమవుతుందంటే నిన్ను పదే పదే తప్పు చేసేలాగా చేస్తుంది. పదే పదే నిన్ను క్షమాపణ చెప్పించేలాగా చేస్తుంది. ఒక్కసారన్నా ఆలోచిస్తావా? అరే! క్షమాపణ దేనికి చెప్పాలి? ప్రతి చిన్నదానికి క్షమాపణ చెప్పాలా? అన్ని తప్పులు నేను చెయ్యాలా? అసలు క్షమాపణ అనేది ఎంత విలువైన పదమో, ఎంత పెద్ద పెద్ద వాటికి క్షమించే తప్పు మనము ఎందుకు చేయాలి క్షమాపణ చెప్పేంత తప్పు? పెద్ద పెద్ద వాటికి క్షమాపణలుంటాయి. చిన్న చిన్న వాటికి కూడా తప్పు చేసి క్షమించండి అనగా అడగడము ఎంత తక్కువతనంగా ఉంటుంది అని ఎప్పుడన్నా ఆలోచిస్తారా? ఆలోచించరు. ఇవన్నీ ఆలోచించిన వాళ్ళు ధర్మం వైపు పయనిస్తారనమాట. కానీ అధర్మం చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా ఎవరు ఎటు పోతే నాకేంటి? నేనే ముఖ్యం. నాకు నేనే ముఖ్యం. ఎవరు ఎంతగా ప్రేమిస్తే నాకేంటి? ముందు నా వరకు నేనెలా ఉన్నాను అనేది ముఖ్యం. నా వరకు నేను సాటిస్ఫై అవుతున్నానా లేదా? నా వరకు నేను బతికేస్తున్నానా లేదా? నా అనే భ్రమలో బతికేస్తూ ఉంటారు. ఈ నాకి ఆ నలుగురు తోడవ్వాలి అనేదాన్ని నువ్వు మర్చిపోతున్నావనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా క్షమాపణకి మార్పు అనేది పునాది కావాలి. మళ్ళీ మళ్ళీ తప్పు చెయ్యాలి అనేది కాదు. మరొక తప్పుకి ఈ క్షమాపణ పునాది ఎప్పటికీ కూడా కాకూడదు. గుర్తుంచుకో. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.